అందరికీ హరిహం అమ్మ. ప్రార్థన చేసుకుందాం. ఓం ఓం गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् आवातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। హరి ఓం సోమవారం. హరి ఓం అమ్మ అందరికి. పరిప్రశ్నలో మనం 3 శరీరాల గురించి తెలుసుకున్నాం. సాంఖ్యం తెలియనిదే సంఖ్యలు విడవని ప్రశ్న పిండాండ పంచీకరణ తెలుసుకున్నాం. అలాగే వాటిని విడగొట్టుకోవాలంటే మనకి వివేకం కలిగి ఉండాలి. పంచ వివేకాలు చెప్పుకున్నాం. ఈరోజు పంచకోశాల గురించి అవి ఏంటో తెలుసుకుని వాటిని ఎలా నిరసించాలో కూడా మనం తెలుసుకుందాం. ఈరోజు మనకి ఈ పంచీకరణ తర్వాత వాటిని జాగ్రత్తగా వివేకవంతంగా మనం గుర్తించడం కోసమే ఈ పంచకోశాల నిరసన అనమాట. అసలు పంచకోశాలు అంటే ఏంటో కూడా మనకి తెలియాలి. అలాగే
మనం ఎలా ఉంటే సాధన చేస్తే వాటి నుంచి విడబడతాం కూడా తెలుసుకుంటాం. అంటే అవి లేనివిగా మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. ముందుగా ఆది శంకరాచార్యులు వారు వివేక చూడమణిలో మనకి ఏ విధంగా అంటే సకల ప్రాణుల్లో మనుష్య జన్మ కలగటం అనేది మనకి ఎంతో గొప్ప పుణ్యం చేతనే జరిగిద్దనమాట. అందు పురుషత్వము అంటే ప్రయత్నించి ఏదైనా చేయగలను అన్న భావన కలిగటం. పురుషుడు అంటే అది మనుషులని కాదనమాట. పురుషత్వము, బ్రాహ్మణత్వము అంటే అన్ని జన్మలలో, అన్ని మతాల్లో కూడా బ్రాహ్మణుడు ఉత్తమ జన్మగా చెప్పుకుంటాం. ఎందుకంటే వారు సాత్వికంగా ఉంటారు. కానీ నిజమైన బ్రాహ్మణుడు అంటే ఏంటి అంటే బ్రహ్మముతో చరించేవాడే నిజమైన బ్రాహ్మణుడు అన్నమాట. అందుకు వైదిక మార్గమునందు ప్రవృత్తి కలుగుట. ఈ మార్గంలో ఆసక్తి కలిగి ఉండటం అనేది ఇంకా గొప్ప విషయం అన్నమాట. ఆ ప్రవృత్తిలో విద్వత్వము అంటే పాండిత్యము కలిగి ఉండడం గొప్ప విషయం అన్నమాట. ఈ పాండిత్యము నిత్య వస్తు వివేకం తెలుసుకుంటే ఇంకా ముఖ్యం అన్నమాట. అంటే ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది తెలుసుకోవడం ద్వారా మన నిత్య జీవితంలో వాటిని అప్లై చేయడం ద్వారా మనము మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం అన్నమాట. ఇంకా చివరిగా నిష్కామ బుద్ధితో అంటే ఎటువంటి కోరిక లేకుండా భక్తి శ్రద్ధలు కలిగి 100 కోట్ల జన్మలలో చేయబడిన పుణ్యకర్మల చేతనే మోక్షం కలుగుతుందని తెలపడమైంది. 100 కోట్ల జన్మల నుంచి మనం ఈ ఈ ఈ మార్గానికి రావటానికి ఎంతో సదాచారాన్ని మనం పాటిస్తూ వచ్చినప్పుడే మనం ఇందులోకి ప్రవేశిస్తాం అన్నమాట. కాబట్టి ఈ పుణ్యకర్మల చేతనే మనకి మోక్షం కలిగిద్దని చెప్తున్నారు. దేవతలు కూడా వాంఛించదగినది. ఎందుకంటే పుణ్యం ఎక్కువైనప్పుడు దేవతా స్వరూపాలుగా వస్తారు. వారు కూడా మనకన్నా ఎక్కువ జీవితకాలం ఉంటది కాబట్టి మళ్ళీ మానవ జన్మెత్తితేనే మోక్షానికి అర్హత అని వాళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారనమాట. మానవ జన్మ కావాలని కోరుకుంటూ ఉంటారనమాట. దుర్లభం మానుష జన్మను. ఈశ్వరుడు ప్రత్యేకత కలిగిన ఒక ప్రణాళికాబద్ధంగా పెరుగుదలకు, వికాసమునకు, అభివృద్ధి చెందుటకు వీలుగా కావలసిన ఏర్పాటు చేసి చూడండి ఒక క్రమ పద్ధతిలో పెరగపోతే మనమే ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అందుకని ఈశ్వరుడు ముందే ఊహించి తనని తెలుసుకోవటం కోసమేగా ఈ మానవ జన్మిచ్చారు. మిగతా 84 లక్షల జన్మల్లో మనం భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నాం అన్నమాట. అందుకని భగవంతుని తెలుసుకోవడానికి మనకి మానవ జన్మే చైతన్యం యొక్క పరిణామం పూర్తవటము, దాని వల్లనే మనం విచక్షణగా ఉండగలుగుతాం అన్నమాట. అలా మనకి ఎలా ఇచ్చారు? ఒక ప్రణాళికాబద్ధంగా పెరుగుదల. ఎలా పెరగాలన్నది మనకి ఒక క్రమ పద్ధతిలో వికాసము. మనం ఎలా వికాసం చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే వరకు మనం ఎలా మన భావాలు ఎలా మారుతుంటాయి, ఎలా మెచ్యూరిటీ వస్తదన్నది ఇక్కడ అభివృద్ధి చెందుటకు వీలుగా కావలసిన ఏర్పాటు చేసి ఆయనే ఏర్పాటు చేశాడు. మనం కాదనమాట. మనం గుర్తిస్తేనే పాటిస్తాం అనమాట. అలా బ్రహ్మాండ రచనని చేయటం జరిగిందనమాట. అంటే ఇక్కడ మనకి మనిషి జన్మ, అందులో పురుషత్వం కలిగి ఉండటం అంటే ప్రయత్నించి పొందటం అనేది మన స్వస్వరూప జ్ఞానాన్ని. అలాగే బ్రాహ్మణత్వం, బ్రాహ్మణులు ఉత్తమ జన్మగా చెప్తారు. అయితే నిజమైన బ్రాహ్మణుడు ఏంటి అంటే బ్రహ్మంతో చరించేవాడు అని. అందు వైదిక మార్గంలో ప్రవేశించడం అనేది ఇంకా గొప్ప విషయం. ఆ ప్రవృత్తిలో పాండిత్యం సంపాదించడం, ఆ పాండిత్యంతో నిత్య వస్తు వివేకం అనేది కలగటం అనేది ఇంకా గొప్ప విషయం అన్నమాట. అప్పుడే మనం మన లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందన్నమాట. అప్పుడే మనం మోక్షాన్ని పొందుతాం అన్నమాట. దేవతలు కూడా మానవ జన్మని కోరుకుంటారు అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు అన్నమాట. మానవ దేహమందు ఒక ప్రత్యేక లక్షణమైన భావన రూపమైన శక్తివంతమైన ఆలోచనాత్మకమైన సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరం లేకపోతే ఈ స్థూలం అనేది జడమండి. దేనికి పనికిరాదనమాట. సూక్ష్మమే తన వ్యవహారాల్ని ఈ స్థూలం ద్వారా క్రియారూపంలో చేయిస్తూ ఉంటదన్నమాట. ఈ సూక్ష్మం ఎలా ఉందంట? ప్రత్యేక లక్షణమైన భావనా రూపం. మనలో భావాల కదలికే కదా వ్యవహరించేది. శక్తివంతం. అది చేయగల సామర్థ్యం పొందటం అనేది. చూడండి మన ఆలోచన మనకి అమ్మ మ్యూట్ లోకి వెళ్ళాలమ్మా. ఆలోచనాత్మకమైన ఏ పని చేయాలైనా ఆలోచన ఉండాల్సిందే. మనకి ఆలోచన లేకపోతే ఒక మానవుడికే ఆలోచన శక్తి ఇచ్చారనమాట. మిగతా వాటిలో అవ్యక్తంగా ఉండొచ్చు కానీ వ్యక్త రూపంగా మనకే ఉంటదన్నమాట. అందుకని ఏం చెప్తున్నారు? భావనా రూపమైన శక్తివంతమైన ఆలోచనాత్మకమైన సూక్ష్మ శరీరాన్ని అట్టి భావనలు క్రియారూపం వహించి అంటే ఏదైతే ఆలోచిస్తామో అది చేయాలిగా. చేయాలంటే స్థూలం ఉండాలన్నమాట. కేవలం ఆలోచన వరకే సూక్ష్మ శరీరం చేస్తుందన్నమాట.
ఫలసిద్ధి పొందుటకు అంటే ఏదైతే మనం ఆలోచన చేసామో అది క్రియారూపంలో దాని ఫలితాన్ని పొందుతాం అనమాట. లేక అనుభవించుటకు, లేదా మనం అనుభవించడం అనేది వీలుగా కర చరణాది అంటే చేతులు, పాదాలు అలా అనేక అవయవాలు మనకి ఇవ్వటం జరిగిందనమాట. కూడిన భౌతిక శరీరం లేక స్థూల శరీరం కలబోసి మానవ దేహం ఏర్పడింది. దాన్నే స్థూలమని, భౌతిక శరీరం అని చెప్పడం జరిగిందనమాట. అందుచేతనే దుర్లభం మానుషం దేహం అని శృతి అందు చెప్పబడినది. మానవ దేహం సంపాదించటానికి 100 కోట్ల జన్మల పుణ్యఫలము ఉంటే జ్ఞాన మార్గానికి వస్తాము. అలాగే 84 లక్షల జీవరాశులలో ఈ చైతన్య పరిణామం చెందుతూ చెందుతూ మానవ దేహం ఏర్పడింది. అంటే ఒక్కసారి మనం తమో గుణంలోకి వెళ్ళి చేయకూడని తప్పు ఏదైనా చేసినట్లయితే మళ్ళీ మనం వాయు రూపానికి వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు అనమాట. అంటే మళ్ళీ మనం అన్ని జన్మలు 84 లక్షల జన్మలు పూర్తి చేసుకొని రావాల్సి ఉంటది అనమాట. అందుకని సాధకుడు ఎప్పుడు కూడా ప్రతి నిమిషము అనుక్షణము కూడా అవేర్నెస్ తో ఉండాలన్నమాట. అందుకే జాగ్రత్త 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 అన్నది. కాబట్టి జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. తెలిసుంటే సరిపోదు. తప్పులు కూడా తెలియాలి. తప్పు ఏంటో కూడా తెలియాలన్నమాట. అది రాకుండా చూసుకోగలగాలి. ముందుకే ప్రయాణం చేయాలన్నమాట. కనీసం మనం ముందుకు వెళ్ళకపోయినా మనము ఆ వేలోంచి ఆ మార్గం నుంచి పక్కకు తప్పకుండా ఉంటే చాలన్నమాట. ఒక్కసారి మనకి గురువు లభ్యమైన తర్వాత మనము పొరపాటు చేసి లేదా ఈ గురువు కాదు ఇంకో గురువు అనుకుంటే 7 జన్మల వరకు గురువు లభ్యమవరని మనకి శాస్త్రాల్లో చెప్తున్నారనమాట. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం. అలాగే ఇక్కడ మానవ దేహం అందు గల ప్రత్యేకతలతో సృష్టికి ప్రతి సృష్టి చేయగలుగుతున్నారు. మనం ఏం చేస్తున్నాం అన్ని సుఖకరంగా అన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ మనం తయారు చేసుకుంటున్నాము. అలాగే మళ్ళీ సృష్టి అంటే ఒక స్వర్గలోకాన్ని మించే అంత ఆనందాన్ని అనుభవించేలాగా ఎంజాయ్‌మెంట్ తయారు చేస్తున్నారు. అంటే సృష్టికే ప్రతి సృష్టి. విశ్వామిత్రుడున్నాడు. సృష్టికే ప్రతి సృష్టి చేశాడు. అంతటి అంతటి కెపాసిటీ మానవుడికి ఉందని అర్థం అన్నమాట. అయితే మానవ దేహం అందు గల ప్రత్యేకతలతో సృష్టికి ప్రతి సృష్టి చేయగలుగుతున్నారు. బాహ్యంగానే కాక అంతరంగా తన స్వస్వరూప జ్ఞానాన్ని పొందుటకు ఎంతో కృషి సల్పి వారు అనుభవించిన సత్యములను వేదములుగా ప్రసిద్ధి చెందినవి. అయితే బాహ్యంగా సృష్టికి ప్రతి సృష్టి చేస్తే అలాగే ఎన్నో రకాల సౌకర్యాలు మనం చూస్తూ ఉన్నాం. మనకి ఇంకా చాలా భాగం మనకి తెలీదనమాట. అంతే ఇప్పుడు మనిషిలాగా మాట్లాడే రోబోని, వర్క్ చేసే రోబోని అది కూడా తయారు చేస్తున్నారు. అంటే బాహ్యంగానే కాదు, ఆంతరికంగా కూడా ఎదుగుతున్నారనమాట. తపస్సు ద్వారా మహర్షులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు స్వస్వరూప జ్ఞానాన్ని అసలు నేనెందుకు పుట్టాను? ఎందుకు ఆనందం కోసం వెతుకుతున్నానన్నది వాళ్ళకి తీవ్రమైన వాంఛ కలగటంతో తపస్సు ద్వారా దాని అర్థాన్ని తెలుసుకోగలుగుతున్నారు. అంటే ఈ నేను ఈ నామరూపాత్మకమైన నేనా? లేదా ఇంకేదైనా ఉందా? అనటానికి మనం ఆత్మగా మనం తెలుసుకోవాల్సిందనమాట. అందుకని స్వస్వరూప జ్ఞానాన్ని పొందటానికి ఎంతో కృషి వేల సంవత్సరాలు తపస్సులు చేశారండి. వారు అనుభవించినవి వారి అనుభవంలో మొదట్లో ఏమీ రాతుండేది కాదనమాట. వాళ్ళకి అనుభవం కలిగేదనమాట. అనుభవించిన సత్యాలని వేదాలుగా ప్రసిద్ధి చెందినవి. బాహ్య సృష్టికర్తలను శాస్త్రజ్ఞులని అంటారు. ఏదైనా ఒక ఇన్‌స్ట్రుమెంట్ తయారు చేయటం, లేదా ఏదైనా ఒక అనారోగ్యానికి ఒక మందు కనిపెట్టడం, వీళ్ళందరినీ కూడా శాస్త్రజ్ఞులుగా చెప్పుకుంటాం అనమాట. అంతర్జ్ఞానం పొందిన వారిని ఋషులని, మహర్షులని చెప్తాం అనమాట. ఇక్కడ మనకి ఏం చెప్పారండి? మనుష్య జన్మ దొరకటమే చాలా గొప్ప విశేషం. కాబట్టి మనం జాగ్రత్తగా ముముక్షువులమై మోక్షాన్ని పొందటానికే ఈ దేహాన్ని ఉపయోగించుకోవాలి. దానికి సూక్ష్మ శరీరము, స్థూల శరీరంగా చెప్పుకోవడం జరిగింది. అయితే మనిషి మనిషి జన్మ తీసుకున్న తర్వాత మనకున్న ఫెసిలిటీస్‌తో అంటే మనకున్న అవయవాలతో ప్రతి సృష్టి చేస్తున్నారనమాట. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఇవన్నీ మరి సృష్టించడమే కదండీ! అట్లా బాహ్యంగానే కాక ఆంతరంగా కూడా వాళ్ళు ఎంతో కృషి సల్పి వాళ్ళ స్వస్వరూపాన్ని అంటే ప్రతి ఒక్క మానవుడు కూడా తెలుసుకోవాల్సింది తన స్వస్వరూపం ఏంటి అన్నది. దాన్ని కనిపెట్టారనమాట. ఆంతరికంగా వాళ్ళు ఎంతో ప్రయత్నించి అంటే వాళ్ళు తపస్సు చేసి దీన్ని వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకొని ఆ సత్యాల్ని వేదముల ద్వారా ప్రసిద్ధి చేయటం జరిగిందనమాట. బాహ్య సృష్టికర్తలను ఏమంటారు అంటే శాస్త్రజ్ఞులు అంటారు. అంతర్జ్ఞానాన్ని పొందిన వాళ్ళని మహర్షులని, ఋషులని చెప్పుకుంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనము సాధన చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనకి
ఎప్పుడు మెదులుతూ ఉండాలన్నమాట. అప్పుడు ఎంతో మంది కృషి సలిపితే ఇప్పుడు తేలిగ్గా కూర్చొని మనం ఈ స్టెప్ బై క్రమ విచారణ ఇలా చేస్తే ఇలా మోక్షాన్ని పొందుతామని మనకి తెలిసేది. అప్పుడు వాళ్ళకి తెలియక అంటే వాళ్ళ జీవితకాలం కూడా అంత ఉండేదండి. అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసేవాళ్ళు. ఎంతో మంది ఎన్నో విధాలుగా పాట్లు పడి మనకి ఇంత తేలికగా మన ముందు కూర్చొని కేవలం విచారణతో మనం మోక్షాన్ని పొందొచ్చని చెప్తున్నారనమాట. ఏం చేయాలో డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. కేవలం మనం ఆచరించడమే మనం చేయాల్సిన పని అన్నమాట. కాబట్టి మహర్షులు గ్రహించిన అనుభవాలు, సత్యాలు 4 మార్గాలుగా చెప్పబడినవి. అందరూ ఒక మార్గంలోనే వెళ్ళలేరండి. ఎవరి ఎవరి యొక్క స్వభావాన్ని బట్టి వారికి మార్గాలు ఆకర్షిస్తూ ఉంటాయన్నమాట. మార్గాలు అనేకం. అందులో ప్రధానంగా మనకి 4 చెప్పారన్నమాట. ఏంటి? కర్మ మార్గము, భక్తి మార్గము, ధ్యాన మార్గము, జ్ఞాన మార్గము. ఈ 4 మార్గాలు వాళ్ళు అనుభవించి ఈ ఈ వీటి ద్వారా మోక్షాన్ని పొందొచ్చని మనకి తెలియజేశారనమాట. వీటిని ప్రమాణములుగా మహర్షులు తమ అనుభవాలు, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత అని ప్రస్థానత్రయంగా పేర్కొంటారనమాట. వీటికి ఏంటి అనుభవము అంటే అక్కడ ప్రతి శ్లోకంలో కూడా నువ్వు ఎలా ఉండాలి, ఏంటి అన్నది స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది. సూత్రాల రూపంలో గాని, శ్లోకాల రూపంలో గాని మనకి ఈ ఉపనిషత్తుల రూపంలో మొత్తం సారాంశం అంతా మోక్షానికి కావాల్సిందంతా కూడా మనకి తెలియచెప్పడం జరిగిందనమాట. వీటిని ప్రస్థానత్రయం అంటారనమాట. ఏంటండి? బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత కలిపి. ఈ గ్రంథాలు మానవ సమాజానికి అందుబాటులో ఉన్నాయి. ఏ బుక్ షాప్‌కి వెళ్ళినా ఇవి మనకు అనుభవంగా ఉంటాయన్నమాట. మనం చదువుతూ ఉంటే మనం చదివిందే మళ్ళీ ఇంకొకసారి చదివినట్లయితే సూక్ష్మత గ్రహించగలుగుతాం. అలాగే మనకి తెలియనివి మన సీనియర్స్‌ని అడగొచ్చు లేదా మన పెద్దలని అడగొచ్చనమాట. ఎవరైతే వారు అనుభవైక్యం అయి ఉన్నారో వాళ్ళైతే మనకి ఇంకా స్పష్టంగా చెప్పగలుగుతారు. మనం వెళ్ళే మార్గంలో మనకు కలిగే సమస్యలని తీరుస్తారు. లోటుపాట్లు చెప్పగలుగుతారనమాట. అందుకని ఇప్పుడు మనం ఈజియెస్ట్ వేలో వెళ్ళిపోవచ్చండి. ఇది కూడా కష్టంగా ఫీల్ అయ్యి మనం సంవత్సరాలు గడిపేస్తున్నాం అనమాట. దానికి అనేక కారణాలున్నాయనుకోండి. అనేక జన్మల్లో మనకి అభ్యాస దోషం ఉంటది. ఈ మాయ ఎప్పుడు మనని ఏమార్చడానికి ప్రయత్నిస్తది. మనసు కూడా అటు ఇటు పరుగులు తీస్తది. ఇలా రకరకాల రీజన్స్ ఉన్నాయి. అయితే మనం ఎప్పుడైతే గురువుని ఆశ్రయిస్తామో మనకి శరణాగతులమవుతామో ఆ శక్తిని ఆయన ప్రసాదిస్తారు. పట్టుదలనేది మనలో ఉండాలి. ప్రతి నిమిషం మనం దాన్ని గుర్తు తెచ్చుకుంటూ మనం ఎప్పుడైతే నా స్వరూపం ఇది కాదు అనుకున్నప్పుడు మనం చేసే వ్యవహారానికి దానికి కంపారిజన్ వస్తది. ఆటోమేటిక్‌గా మనము దాటేయగలుగుతాం అన్నమాట. కాబట్టి స్వస్వరూప జ్ఞానం అనుభవైక్యమైన వారిని బ్రహ్మనిష్ఠుడని, గురువని, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని అనగా బ్రహ్మమును తాను దర్శించి ఇతరులకు దర్శింపచేయగలవాడే సద్గురువు అని. కేవలం మోక్షాన్ని పొందాలి అంటే గురువు సరిపోరండి. సద్గురువే ఉండాలి. అతని క్వాలిఫికేషన్ ఏంటి? బ్రహ్మనిష్ఠుడై ఉండాలన్నమాట. అప్పుడు ఆయన ఆ బ్రహ్మాన్ని దర్శించుండి మనల్ని కూడా దర్శింపచేయగల సత్తా ఉంటదన్నమాట. అందుకని గురువుని ఆశ్రయించాలన్నమాట. మహాపురుషుడని తెలుపబడుతుంది. వారు చేయి బోధలను ఆత్మబోధగా చెప్తారన్నమాట. వాళ్ళు చెప్పేదేంటి అంటే ఆత్మ గురించి చెప్తారన్నమాట. ఆత్మ లక్షణాలు చెప్పి ఆ లక్షణాలతో జీవించటం తెలియచెప్తారు. ఎలా జీవించాలో కూడా చెప్తూ ఉంటారన్నమాట. ఎక్కడ ఆగిపోతామో, మనకి ఎక్కడెక్కడ సంశయాలు కలుగుతాయి. అవన్నీ కూడా వాళ్ళు మనకి చెప్తూనే ఉంటారన్నమాట. ఏంటి అంటే మనమే పట్టుదలగా సాధించాలన్నమాట. అట్టి గురువు చేత ఆత్మబోధ పొందవలనన్న సాధనా చతుష్టయ అధికారిత్వం పొంది ఉండగలను. అంటే మనకేముండాలి? సాధనా చతుష్టయ సంపత్తి కలిగి ఉండాలి. ఈ ఈ అధికారం ఉంటేనే గురువు దగ్గర మనం చెప్పింది వినగలుగుతాం అన్నమాట. అంతో ఇంతో కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటే మనము నెమ్మదిగా అర్థం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. వీటికి మళ్ళీ అనేక సాధనలున్నాయి ఈ చతుష్టయ సంపత్తి పొందటానికి. కాబట్టి జాగ్రత్తగా అవేంటో తెలుసుకొని మనం ఆచరణలో పెట్టాలి. మానవ జన్మ ముముక్షత్వము మహానుభావుల సాంగత్యం వెలిగించుట అనేక జన్మల పుణ్యఫలంగా చెప్పబడింది. మనకేంటండి మన మానవ జన్మ పొందాలన్నా ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. అలాగే ముముక్షత్వం జన్మ ఎత్తిన తర్వాత కూడా అనేక జన్మలు వ్యర్థంగా గడిపేస్తుంటాము. అంటే మనకి బలంగా ఉండాలన్నమాట. నేను మోక్షం పొందాలి అనే కోరిక. అలా అలా కలగటం కూడా అనేక జన్మల పుణ్యఫలమేనన్నమాట. మహానుభావుల సాంగత్యం అంటే సద్గురువు యొక్క సాంగత్యం, ఆయన్ని ఆశ్రయించటం అనేది కూడా ఈ 3 ఒక్క జన్మలో కలగటం అనేది మనకే వచ్చింది. కాబట్టి మనం ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవాలనేది మనం లేవటంతోనే గురువుకి మనం నమస్కరించుకొని మనం
ఈ సంకల్పం చేసుకోవాలన్నమాట. అప్పుడు రోజంతా ఆటోమేటిక్ గా మనకి టచ్ చేస్తా ఉంటది అనమాట. ఏం చేస్తున్నా కూడా స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి కదా, సాక్షిగా ఉండాలి కదా, నేను సాధన జీవితంలో ఉన్నా కదా, ఇట్లా ఆశ్రమ జీవితాన్ని జీవించాలి. ఉంటే మనం వెళ్ళిపోయే అడవుల్లో ఉండటానికి కుదరదు. కాబట్టి ఇంటినే ఆశ్రమంగా మార్చుకోగలగాలన్నమాట. అలా ఉన్నప్పుడే మనం ఎదగలుగుతాం అనమాట. కాబట్టి మానవ జన్మ ముముక్షత్వము మహానుభావుల సాంగత్యం లభించుట అనేక జన్మల పుణ్యఫలంగా చెప్పబడింది అనమాట. దైవానుగ్రహం చేత మానవ జన్మ ముముక్షత్వము సద్గురువుల కృప మనకు లభ్యమైంది కదా. సాధన చతుష్టి అధికారిత్వము అనేక జన్మలుగా అంతో ఇంతో సాధన ఉండటం వలన మనము ఈ జ్ఞాన మార్గంలో ప్రవేశించాం అనమాట. ఈ ప్రణాళికలకు రావటం అనేది మన అదృష్టం అనమాట. ఎంతో కొంత ఉంది అంటే, ఎందుకు ఎంతో కొంత అంటే, పూర్వ జన్మల కర్మ ఫలమే ఈ జన్మలో మనం అనుభవించం. సంచితం మూట అనేది ఉంటదనమాట. మనం 3 శరీరాలు చెప్పుకున్నాం. ఆ సంచితం నుంచి ఒక పిడికెడు అంటే అంతకుముందు వేల సంవత్సరాల క్రితం జరిగినవి కూడా మనకి ఈ జన్మలో రావచ్చు. అంటే మంచి చెడు మిక్స్ అయి ఉంటాయి అనమాట. వాసనలే కానీ, సంస్కారాలే కానీ. దాని వలన ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి, మన పుణ్యఫలం వలన ఈ మార్గంలో ప్రవేశించాం కాబట్టి, ఆ లోటుపాట్లను గుర్తించి ఇది తప్పు, ఇది రైట్ అని తెలుసుకొని సరిదిద్దుకుంటూ ప్రయాణం చేయటం అన్నమాట. కాబట్టి ఇంత మహద్భాగ్యం పొందిన మనము సాధన ద్వారా తీవ్ర వైరాగ్యం, ముందు వైరాగ్యం ఉండాలండి. ఏదైనా పట్ల ఆసక్తి లేకపోవటం అన్నమాట. వైరాగ్యం అంటే మనకు ఇది కావాలి, అది కావాలని వచ్చింది ఏదో స్వీకరించాలి, రాందానే వెమ్మటి పడకూడదనమాట. కాబట్టి తీవ్ర వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం ఉంటే సరిపోదు, తీవ్రత ఉండాలన్నమాట. అందులో ఏది అవసరం లేదు. పిపీలిక నుంచి బ్రహ్మ పదవి వరకు ఇవేవి మోక్షాన్ని ఇవ్వవు కదా, కాబట్టి నాకు అవసరం లేదు అని ఉండాలన్నమాట. ముముక్షత్వము, మోక్షం కావాలనే కోరిక కూడా మనకి బలంగా ఉండాలన్నమాట. ఈ జన్మ యందు సాధనలో భాగంగానే మన శరీరమందు పంచకోశములుగా చెప్పబడుచున్నవి. మనము మన సాధనలో భాగంగా ఈ పంచకోశాల నుంచి తెలుసుకొని విడబడటం ఎలాగా అన్నది కూడా తెలుసుకొని ఆచరించడం ద్వారా వాటి నుంచి బయటపడతాం అన్నమాట. కోశం అంటే ఏంటి అంటే, ఒక కత్తికి ఇదివరకు రాజులు వేసుకునే వాళ్ళు చూడండి, అలా తొడుగు అన్నమాట. లేదా మన గర్భస్థ పిండానికి మావి కప్పి ఉంటదన్నమాట. అట్లా దానికి కప్పి ఉంచేదాన్ని కోశంగా చెప్పుకుంటారు. అంటే సంచి అని కూడా చెప్పుకుంటారు అనమాట. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే కోశాలు ఉన్నాయన్నమాట. ఈ కోశాలు వివరణ తెలుసుకొని విచారణతో నిరసించటం ద్వారా దీని లోపల అవస్థితుడై ఉన్న బ్రహ్మ పదాన్ని చేరుకుందాం. ఏంటంటే, ఉన్నది ఆత్మే. ఆత్మ ఎక్కడి నుంచో మనం పొందాం, మనలోనే ఉంది. కానీ వీటి మీద అజ్ఞానం అనే కోశాలు మనకి కప్పబడి ఉన్నాయి అన్నమాట. ఆ కప్పబడి ఉన్న వాటిని మనం తెలుసుకొని ఒక్కొక్కటిగా సాధనతో తీసుకుంటూ ఆ బ్రహ్మాన్ని లేదా ఆత్మని దర్శిస్తాం అన్నమాట. మన దేహము అంటే 3 శరీరాలు. మన మొదటి ప్రశ్న 3 శరీరాలు తెలుసుకున్నాం. వీటిని 3 శరీరాలుగా విభజించాము. మనకేం తెలుసు? మన కంటికి కనిపించే స్థూల దేహమే మనకి తెలుస్తది. మనం ఇంకొద్దిగా ముందుకి ఆలోచిస్తే లోపల ఇంకొకటి మనని ఆదేశిస్తుంది. దాన్ని మనసుగా చెప్పుకుంటాం. దాన్నే సూక్ష్మంగా చెప్పుకుంటాం అనమాట. కారణం అనేది మనకి ఈ మార్గంలోకి వచ్చాకే తెలుస్తదనమాట. ఎందుకంటే మనం కొన్ని వాసనలు, సంస్కారాలతో జన్మకి కారణమైంది కారణ శరీరం అని తర్వాత తెలుసుకుంటాం అన్నమాట. కాబట్టి మన కళ్ళకి కనబడే శరీరమును స్థూల శరీరం అని, కంటికి కనిపించకుండా సకల కార్యములను జరిపించినది సూక్ష్మ శరీరం అని, ఇంకను అనేక జన్మల వాసనలు సంస్కార బలముతో మరల జన్మలకు కారణమైన దానిని కారణ శరీరం అని విభజించారు. ఎప్పుడైతే ఈ కారణ శరీరము, సూక్ష్మ శరీరం రెండు ఒకసారి నశించినప్పుడే మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం రాదనమాట. అట్లా ఇక్కడ ఈ కారణ శరీరం అనేది అనేక వాసనలతో, సంస్కారాలతో నిండి ఉంటదన్నమాట. ఇది జన్మకి కారణం అనమాట. వీటిని అనుభవించడానికి సూక్ష్మం ఏం చేస్తుంది అంటే, స్థూలాన్ని తీసుకొని వస్తదన్నమాట. అది వ్యవహారాల్ని స్థూలం ద్వారా నడిపిస్తదన్నమాట. కాబట్టి 3 శరీరాలు ఉన్నాయని మనం ముందుగానే తెలుసుకున్నాం. ఇక్కడ ఈ 3 శరీరాలు 5 భాగాలుగా విభజించి పంచకోశాలుగా పిలువబడుతున్నాయి. ఎట్లా విభజిస్తాము అంటే మనం వర్క్ చేసే విధానం. మనం 3 శరీరాలు అన్నప్పుడు కూడా మనం ఏం చెప్పుకున్నాము? అంతఃకరణం ఉందనుకోండి, ఉన్నది ఒకటే మనసు. మనం ఏం చేస్తాం? మనసు అది వర్క్ చేసే విధాన్ని బట్టి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారంగా ఎలా చెప్తామో, ఇక్కడ కూడా మన సాధనా క్రమంలో వీలుగా అంటే మన లోపల ఆలోచించే విధానాన్ని బట్టి మనం ఒక్కొక్క దాన్ని ఒక్కసారి అన్నిటిని ఇవి నాకు అవసరం లేదని ఉండగలిగితే చాలా గొప్ప విషయమే.
కానీ అంత కెపాసిటీ మనకి లేదు కాబట్టి కొద్ది కొద్దిగా ఒక్కొక్క దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఇది కాదు, ఇది కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదని పూర్ణ స్థితికి వెళ్ళగలుగుతాం అనమాట. అందుకని ఈ 3 దేహాలను ఏం చేశారు? 5 భాగాలుగా విభజించబడి పంచకోశాలుగా పిలువబడుతున్నవి. 5 భాగాలుగా ఈ ఈ 5 భాగాలనే పంచకోశాలు అంటాం అనమాట. ఒకటి అన్నమయ కోశం, దాన్నే స్థూల శరీరం అని అంటాం అనమాట. మన లోపల వ్యవహరించేది మనకి భావన రూపంగా, శక్తివంతంగా చేయించగల కెపాసిటీ ఉన్నది. అవేంటి అంట? ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము. ఈ 3 కలిసి సూక్ష్మ శరీరం అని అంటారనమాట. ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, వీటిని సూక్ష్మ శరీరం అని అంటారు. ఆనందమయ కోశం అనేది కారణ శరీరం అన్నమాట. ఇట్లా 5 భాగాలుగా జరిగింది. ఇప్పుడు మనం ఒక్కొక్క కోశం గురించి తెలుసుకుందాం. మానవ శరీరమును సర్వకాల సర్వావస్థలు యందు నడుపుటకు కారణమైన చైతన్యము ఈ కోశములు ఒకదానిపై ఒకటి కప్పబడినట్లుగా చెప్పబడుచున్నది. అయితే అసలు మన నడకకి, మన మనుగడికి కారణమైంది ఏంటి? ఆత్మ కదా. దాన్నే చైతన్యం అనుకోండి, ప్రకాశం అనుకోండి, దాని లక్షణాలతో చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే వెష్టిగా మనం ఆత్మ అనుకుంటాం, సమిష్టిలో బ్రహ్మంగా చెప్పుకుంటాం. ఈ ఆత్మని ఉన్నది ఆత్మే మన హృద్గృహలో. అందుకే హృదయ స్థానం నుంచి చెప్పాలి, హృదయ స్థానానికి చేరుకోవాలి, హృదయ స్థానంలో నిలకడ చెందాలి, ఇవన్నీ మనం వింటూ ఉంటాం అన్నమాట. ఎందుకని అంటే ఇది లోపల అది ప్రకాశిస్తూ ఉంటదన్నమాట. అయితే మనకే తెలియదు అనమాట మన లోపల ఉన్నదని. విషయంగా తెలుసుకుంటున్నాం గానీ అనుభవంగా మనకి తెలియట్లేదు. తెలియాలంటే సాధన, క్రమ సాధన అవసరం అన్నమాట. అయితే దీని మీద ఈ పంచకోశాలు ఒకదాని మీద ఒకటి కప్పబడని అని చెప్తున్నారనమాట. అయితే ఆ శక్తి ఆ కప్పినట్లు శక్తి ఏంటంటే ఆత్మ అనంతంగా చెప్పుకుంటాంగా శక్తివంతమని. దాని ఆధారంగానే ఈ దేహం అంతా నడుపుతుంది. అలాంటిది అంత శక్తివంతమైన దాన్ని ఈ జడమైనవి ఎలా కప్పి ఉంచాయి అంటే మనకొక 2 ఎగ్జాంపుల్స్ ద్వారా మనకి క్లారిటీ ఇస్తున్నారనమాట. అదేంటంట, సూర్యకిరణాల వలన కలిగి సూర్యుని సత్తా చేత ప్రబలుచూ ఉండేటి మేఘములు. అంటే మేఘం ఏర్పడాలి అంటే సూర్యుడి యొక్క సత్తాతో ఏర్పడుతూ ఉంటదన్నమాట. అది సూర్యుడినే కప్పేస్తుంటాయి. సూర్యుడు మరుగున పరుస్తాడు. అప్పుడప్పుడు మేఘాలు అడ్డొస్తా ఉంటాయి కదా. అంటే అంత శక్తి ప్రపంచానికే వెలుగునిచ్చే సూర్యుడిని మేఘాలు కప్పుతున్నట్లే ఇక్కడ కోశాలు మన ఆత్మని కప్పుతున్నాయని. అలాగే మనం అగ్ని వెలిగించామనుకోండి, అగ్ని మీద వచ్చే పొగ మనకి అగ్ని కనపడకుండా చేస్తది. ఎక్కడ పొగ ఉంటదో అక్కడ అగ్ని ఉందని మనం ఐడెంటిఫై చేస్తుంటాం. అట్లా అగ్ని వల్ల ఏర్పడిన పొగ అగ్నినే కప్పి ఉంచింది. అంటే దానికి అంత సత్తా ఎలా వచ్చిందో ఇక్కడ కూడా పంచకోశాలకి అట్లా ఆత్మైన నేనని ఈ కోశాలు కప్పబడి ఉన్నాయని తెలుసుకోవాలన్నమాట. కాబట్టి అట్టి పంచకోశాల గురించి వివరంగా తెలుసుకుంటూ విచారణతో తొలగించుకుందాం. ఒకటి అన్నమయ కోశము. అన్నమయ కోశం అనంగానే మనకు కనిపించే దేహం అన్నమాట, స్థూల దేహము. ఈ స్థూల దేహాన్ని మనం ఏం చెప్పుకున్నాం? పంచీకరణ 24 తత్వాలు గల శరీరము. అంటే మనకు కనబడే శరీరాన్ని మనకి గుర్తించేవన్నీ కూడా స్థూలంగా చెప్పుకుంటాం అన్నమాట. ఏదైతే క్రియారూపం చేయాలో ఈ స్థూలం ద్వారానే చేస్తాం. మనసు ఆలోచిస్తుంది, పని చేయాలంటే స్థూలంతోనే వ్యవహరించాలి. సినిమా చూడాలనిపించిందండి, ఈ శరీరాన్ని తీసుకెళ్ళి అక్కడ సినిమా హాల్లో కూర్చోబెట్టేది. ఇది చూస్తేనే మళ్ళీ దీని ఫలితము, చూసిన ఫలితం అది అనుభవానికి తెచ్చుకుంటది అనమాట. కాబట్టి ఇది సూక్ష్మం ఏం చేస్తదంటే అది చెప్పినట్టల్లా ఈ స్థూలం అనేది ఆడుతూ ఉంటదన్నమాట. అయితే అన్నమయ కోశంగా చెప్పుకుంటాము. మనం భుజించే ఆహారమందు సారము, పురుష శరీరమందు శుక్లము. అంటే రేతస్సుగా చెప్తాం అన్నమాట. అసలు ఈ దేహం ఎలా ఏర్పడిద్ది అంటే స్త్రీ పురుషుల యొక్క శుక్ల శోణితాల సంయోగం వలన వస్తుందన్నమాట. అంటే పురుషుల్లో శుక్లంగా చెప్పుకుంటాం అంటే రేతస్సు అంటాము. స్త్రీ శరీరం మందు శోణితము, రజస్సుగా చెప్పుకుంటాం అన్నమాట. ఈ మనం తిన్న ఆహారం వలన వీరిలో ఈ మార్పు వస్తదన్నమాట. ఇవిగా మారుతాయి అన్నమాట లోపల. అట్టి శుక్ల శోణిత సంయోగం వలన పుట్టి శరీరము. అంటే అన్నం నుంచే ఇవి ఏర్పడినాయి కాబట్టి అన్నమయ కోశంగా చెప్పుకుంటాం అన్నమాట. చూడండి, అన్నం వలన పుట్టింది, అన్నం వల్లనే ఈ దేహం పెరిగిద్ది. అన్నం సరిగ్గా తినలేదనుకోండి ఎండిపోయినట్టు ఉంటారు, లేదా గిడ్చిబారినట్టు ఉంటారు. అంటే మళ్ళీ అన్నం లేక ఇది నశిస్తదన్నమాట. కాబట్టి అన్నమయ కోశంగా చెప్పుకుంటాము. ఈ దేహము ఎలా ఉంటది? చర్మం ఉంటది, మాంసం ఉంటది, రక్తం ఉంటది, నరములుంటాయి, మెదడు ఉంటది, మజ్జం ఉంటది, ఎముకలతో కూడి అంటే వీటిని సప్తధాతువులుగా చెప్పుకుంటాం అన్నమాట.
మలమూత్రములతో నిండి ఉన్న మిక్కిలి హేయమైన శరీరంగా చెప్పబడినది. ఎందుకంటే ఇదేమీ లేదు. నువ్వు అందానికి చూసుకుంటే మలమూత్రాలతో పోల్చుకోవటం అనమాట. ఇదే మళ్ళీ మనకి జ్ఞానానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు చూడండి, కీ ఇటు తీస్తే ఓపెన్ అయ్యిద్ది, ఇటు తీస్తే ఎలా లాక్ అయిద్దో, అట్లా మనము జాగ్రత్తగా ఈ దేహాన్ని, అంటే ఈ దేహంలో ఉన్న మనసే అన్నిటికీ కారణం కాబట్టి దాన్ని బాహ్య ప్రపంచం వైపు తిప్పుదామా, ఆంతరంగా తిప్పుదామా అన్నది మన సాధన క్రమం అన్నమాట. లేకపోతే మలమూత్రాలతో నిండి ఎప్పటికో రోజు నశిస్తుంటదనమాట. ఎంతో కొద్ది సాధనతో మనం జ్ఞానాన్ని సంపాదించినట్లయితే సాధకులం అవుతాం అనమాట. ఇది స్వతంత్ర మనుగడ సాధించలేదు. దానంతట అది ఏమీ చేయలేదన్నమాట. కేవలము సూక్ష్మ శరీరం యొక్క ఆదేశానుసారం ఇది వ్యవహరిస్తది. ఆ సూక్ష్మ శరీరాన్ని కూడా మనం ఏం చెప్పుకున్నాము? చైతన్యం ఒక ఆధారంగానే నడుస్తుంది అని చెప్పుకున్నాం. శాశ్వతమైనది కాదు. ఇది ఎప్పుడు పోతుందో తెలీదండి. పుట్టంగానే పోవచ్చు, కడుపులోనే పోవచ్చు. ఇంత వయస్సు గ్యారంటీ మనం ఇవ్వలేము. ఎంత ఆరోగ్యంగా చూసుకున్నా, ఎన్ని ఎక్సర్‌సైజులు ఎలా చేసినా, ఎప్పుడు ఎలా ఎళ్ళిపోతుందో తెలీదనమాట. కాబట్టి ఇది శాశ్వతం కాదు. ఇది షడ్వికారాలు కలిగి ఉంటుంది. ఏంటి అంటే ఉండటం, పుట్టటం, పెరగటం, వృద్ధి చెందటం, క్షీణించటం, నశించటం. ఈ ఈ 6 వికారాలు కలిగి ఉంటుందన్నమాట. ఇది వివిధ దశలు. మళ్ళీ దీనికి దశలుంటాయి. బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము. అంటే ముసలితనంతో అనేక రోగాలతో నశిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇన్ని మార్పులు చెందుతూ ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు. కానీ చూడండి, ఈ ఈ బాల్యం నుండి కూడా మరణించే చివరి క్షణం వరకు నేనుంటది. అంటే నేను కామన్‌గా ఉందన్నమాట. ఆ నేనుని తెలుసుకోమనే రమణుల వారు మనకి చెప్తున్నారన్నమాట. కాబట్టి ఈ శరీరం ఎలా ఉంటది అంటే, జీవుడనేది సామాన్యము. అంటే నేను జీవుడిని అన్న భావన మనకు కలిగిస్తది. వికారము ఏం చెప్తాను, నేను పుట్టాను, పెరిగాను. మనం ఇందాక షడ్వికారాలు చెప్పుకున్నాం. ఆ క్రమంలో కూడా ఇది వస్తుంటది. చిహ్నము. నేను పురుషుడిని, నేను స్త్రీని, నేను పిల్లవాడిని. ఇలా ఒక చిహ్నం ఉంటదన్నమాట. మనకి చిహ్న రూపంగా వ్యవహరిస్తుంటది. అలాగే విశేషము. నాకీ ప్రత్యేకత ఉంది. నేను వంట బాగా చేస్తాను, నేను బాగా చెప్తాను, నేను తింటాను, బాగా పాడతాను, బాగా డాన్స్ చేస్తాను. ఇవన్నీ గూడా ఒక ప్రత్యేకతతో కూడి ఉంటుందనమాట. జాతి, నేను ఆంధ్రుడిని, నేను తెలంగాణ, ఇలా రకరకాలున్నాయి మన దేశంలో. అలాగే ఫారినర్స్‌కి గూడా మనం యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. అలాగే ఆశ్రమవాసిని, నేను బ్రహ్మచారిని, నేనే గృహస్థుడిని, లేదా వానప్రస్థుడిని, లేదా నేను సన్యాసిని. ఇట్లా ఆశ్రమ ధర్మంతో ఉంటాం అనమాట. అలాగే నామము. లేతే నేను శ్రీదేవిని, నేను మాలతిని, ఇట్లా నామరూపంగా ఉంటాం అన్నమాట. రూపం అనేది తెల్లగా ఉన్నారు, నల్లగా ఉన్నారు, ఎర్రగా ఉన్నారు. ఇంకెన్ని రకాలో చెప్పుకుంటాం అన్నమాట. సంస్కారము, నేను దీక్షితుడిని, నేను అంటే ఎలా సంస్కారం అంటే మంచి, చెడు సంస్కార రూపంలో ఉంటాయన్నమాట. ఆ విధంగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. వేషము, ఏ వేషమైనా ఎయొచ్చు. మన సినిమాల్లో అనేక పాత్రలు చూస్తూ ఉంటాం అన్నమాట. వేషధారణ బట్టి అన్నమాట. అలాగే క్రియ అంటే మన యొక్క ప్రొఫెషన్, టీచర్‌ని, లాయర్‌ని, డాక్టర్‌ని ఇట్లా ఎన్నైనా చెప్పుకోవచ్చనమాట. వాటి వలన మనకి కలిగినది. ఇట్లా మన దేహానికి ఇన్ని రకాలుగా మనము ఆపాదించుకుంటూ ఉంటాం అన్నమాట. మరి ఈ దేహాన్ని మనం ఎలా తీసుకోవాలి? దాని ఇంపార్టెన్స్ ఎలా అంటే, స్వప్నంలో మనకి అన్నీ జరిగిపోతాయి. ఒక కల రూపంలో ఒక స్టోరీ జరుగుతుంది. పుట్టామా, పెరిగామా, ఎంతో గడిచిపోతుందండి. లేతే ఏదో వ్యవహరిస్తూనే ఉంటాం. లేదా అపాయం జరిగింది, లేదా సుఖం కలిగింది. అన్నీ ఆ టైంలో, ఆ స్వప్నంలో ఉన్నంత వరకు నిజంగానే మనకి తోస్తూ ఉంటది. ఎప్పుడైతే మనం మెలుకువలోకొస్తామో, లేనిదే కదా అని భావన వెంటనే కలిగిద్దనమాట. భయంతో వచ్చినా, సంతోషంతో వచ్చినా, ఏదో రూ. 1,00,000 వచ్చిందని. మెలుకువ రాంగానే లేనిదే గదా! ఇది కల అనుకుంటాం. అలాగే ఏదో భయపడి లెగుస్తాము. వెంటనే భయం పోద్ది. మెలుకువొచ్చేటప్పటికి ఇది కలే గదా! అని సర్దుకుంటాం అనమాట. అట్లా స్వప్నంలో మన దేహంతో మనకి ఎంత సంబంధం ఉన్నది? అంటే ఏమీ లేదు. అది నామినల్. నామమాత్రమే. ఊహాజనితమే. అలాగే ఎప్పుడైతే మన జ్ఞానవంతులమవుతామో, ఎప్పుడైతే మోక్షం పొందుతామో, ఈ స్థూల దేహం మన కంటికి కనిపించి వ్యవహరించేది కూడా లేనిదే అని మనకు బోధపడతదనమాట. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలండి. స్వప్నమందు నీ దేహముతో నీకేమాత్రం సంబంధం ఉన్నదో, ఏం సంబంధం ఉంది? ఏమి లేదు. ఎన్నో జన్మల మనం చేసిన వ్యవహారాలు కలల రూపంలో మనకొస్తాయి. ఈ జన్మలోనే కాదు. లేకపోతే పొద్దున్నుంచి మనం పడుకునే వరకు బాగా ఆలోచిస్తాం. అదే కలల రూపంలో వస్తది. మనకి కొన్ని తెలియనివి ఉంటాయి. అవన్నీ కూడా అంతకుముందు అనేక జన్మల్లో జరిగినయి అయ్యుండొచ్చనమాట. అప్పుడు మన దేహంతో మనకేం సంబంధం?
మెలకు వచ్చినప్పుడు కలేగా అని సింపుల్ గా తేల్చి పడేస్తాం. అలాగే జ్ఞానం వచ్చిందనుకోండి, ఇది కూడా లీలా మాత్రమే, లేకనే ఉన్నట్లు తోస్తుంది. ఏది లేదో అది ఉన్నట్లు తోపింపచేసేది మాయగా చెప్పుకుంటాం అన్నమాట. ఇట్లా ఈ దేహంతో కూడా నీకు అలాంటి సంబంధమే ఉందని గట్టిగా విశ్వసిస్తే వ్యవహారం చేసేటప్పుడు సాక్షిగా ఉండగలుగుతాం అన్నమాట. హేయమైన శరీరముగా చెప్పబడినప్పటికీ అది లేకపోయినట్లయినా అందున్న బ్రహ్మమును తెలుసుకొనలేం కదా. ఇది మలమూత్రాలతో కూడింది, హేయమైంది అంటే విసర్జించదగినదిగా చెప్పుకుంటూ ఉంటాం. ఏముంది ఈ దేహంలో, కొన్నాళ్లే ఈ అందచందాలు, అంత మిడిసిపాటెందుకు, ఇలాంటి మాటలన్నీ మన జీవితాల్లో వింటూనే ఉంటాం కదా. అలా చెప్పినప్పటికీ కూడా లోపల బ్రహ్మం ఉందని తెలియటానికి ఈ ఒక్క మానవ దేహమే ఆధారం అన్నమాట. ఈ దేహంతోనే మోక్షాన్ని పొందగలుగుతాం అన్నమాట. కాబట్టి అన్ని జన్మలు యందు మానవ జన్మమే ఉత్తముగా ఉత్తమంగా చెప్పటం జరిగిందనమాట. ఈ ఉపాధియే ఆ పరబ్రహ్మ స్థితిని చేర్చగలదు. ఈ ఈ ఉపాధే ఆ పరబ్రహ్మ స్థితికి చేర్చగలదనమాట. అంటే ఏంటండి, ఇప్పుడు దేహాత్మ మన ప్రపంచమే సత్యం అనుకున్నప్పుడు, దేహమే సత్యం అనుకున్నప్పుడు దేహాత్మగా ఉంటాము. కాదు, అంతరాత్మ ఉంది, అన్నిటినీ గమనిస్తూ చూస్తూ ఉన్నదన్నప్పుడు అంతరాత్మగా స్థితి మారింది. పరమాత్మ స్థితి అంతటా అన్నిటా నేనే ఉన్నాను అనుకున్నప్పుడు. అట్లా ఎప్పుడైతే 3 లేవు కదా, ఒక్కటే ఉంది. అలా తెలియాలి అంటే మన విచారణ ఉండాలి. వివేకంతో కూడిన విచారణ ఉండాలి. కాబట్టి ఈ ఉపాధి మనం హేయమైందిగా ఉన్నప్పటికీ పవిత్రంగానే భావించాలి. అందుకే శుచిత్వం పాటిస్తూ ఉంటాం అన్నమాట. ఎడ్డిమట్టిగా ఉండమన్నమాట. ఈ ఉపాధిని పవిత్రంగా భావించి ఈ జన్మ లక్ష్యమును పరమార్థమును తెలుసుకొనుట ద్వారా శరీరము జడమైనప్పటికీ అంతర్గతముగా ఉన్న చైతన్యం వల్లనే నడపబడుతున్నదని, అంతటా మూలమైన ఆత్మను నేను అని ఆత్మగా బలపడవలనన్న ఈ శరీరం ఆరోగ్యముగా ఉంచినట్లు చూచుకొనుట ముఖ్యము. అయితే ఈ దేహం కదలికి కారణమే ఆత్మ. లోపల ఆత్మ లేనట్లయితే మనము ఏ పని చేయలేము. అంటే చైతన్యంగా మనం చెప్పుకుంటాం అనమాట. మన ఉనికికి చైతన్యంగా చెప్పుకుంటాం అనమాట. మనం చేయి కదపాలన్నా, కాళ్ళు కదపాలన్నా, నేను కదిపాను, నేను చేశాను అంటాం. కానీ లోపల చైతన్యం యొక్క సత్తా లేకపోతే ఏది చేయలేమనమాట. కాబట్టి ఈ దేహం ఎంత హేయమని చెప్పుకున్నా కూడా మనము మోక్షానికి మరి ఇదే ఆధారంగా, కాబట్టి దీన్ని పవిత్రంగా చూడాలి. దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏది పడితే అది తినేసి, ఏది పడితే అది మాట్లాడేస్తే అంతఃకరణము అశుద్ధమైతుంది. శరీరము మనం ఒక క్రమ సాధనగా పెరగటం అని చెప్పుకున్నాం ముందు లైన్‌లోనే. ఇది అటు ఇటుగా పెరిగినా గూడా మనం ఆపుసోపాలు పట్టం తప్ప ఏమీ చేయలేమనమాట. దీన్ని ఆరోగ్యంగా చూసుకోవాలనమాట. చూసుకోవాలంటే కొంచెం సాధనా క్రమం ఉంది. దాన్ని పాటించినట్లయితే స్థూల దేహాన్ని మనం జాగ్రత్తగా మోక్షం పొందొచ్చు. ఈ శరీరం జీవించి ఉండంగానే ముక్తిని పొందొచ్చనమాట. కాబట్టి ఈ శరీరం మన స్వాధీనమందు ఉంచవలనంటే దానికి హితమైనది అంటే సాత్విక గుణాన్ని పెంచేదిగా ఉండాలనమాట. మితాహారము బావుంది గదా, ఇది హితమైనదే గదా అని ఎక్కువ తినకూడదు. మితంగా తినాలన్నమాట. శుచిత్వము, ఆసన సిద్ధి పాటించాలన్నమాట. దానికి మన సాధన సంప్రాణాయామం చేత అన్నమయ కోశం శుద్ధి కాగలదు. ఇంకా ఏం చేయొచ్చు, ఈ స్థూలాన్ని ఉపవాసం ఉంచినట్లయితే విలువ తెలుస్తదన్నమాట. దాన్ని స్థూల దేహాన్ని దాటాలి అంటే ఉపవాసం. అది అలానే తీవ్రంగా చేయకూడదన్నమాట. కనీసం మనం పండగల్లో చెప్పిన విధంగా అప్పుడప్పుడు పాటించడం వల్ల గూడా దాని ఇంపార్టెన్స్ మనకి తెలుస్తదనమాట. అలా అని రోజు ఉపవాసం ఉండలేం గదా. కానీ తింటూ కూడా ఉపవాసంగా ఉండవచ్చంట. ఎలాగో చెప్తున్నారనమాట. హితమిత ఆహారం. ఎప్పుడైతే హితమైనది అంటే మనం తినే ఆహారం నుంచే మన మనస్సు తయారయిద్ది గాబట్టి, దానికి హితమైనది ఇవ్వాలి. సత్వగుణాన్ని పెంచేదిగా ఇవ్వాలి. ఎలా తినాలి? మితంగా తింటే రోజు ఉపవాస దీక్ష చేసినట్లే అన్నమాట. అంటే ఒక్కసారే పూర్తిగా మనం ఉపవాసం చేయలేం గాబట్టి, ఒక వయసొచ్చాక అసలు చేయలేం గాబట్టి, జాగ్రత్తగా మితంగా తినటం అనేది అలవాటు చేసుకుంటే, సాత్వికమైన ఆహారం తిన్నట్లయితే ఆటోమేటిక్‌గా ఆరోగ్యంగా ఉంటాము. సాధనకి సులువుగా ఉంటాము. ఎందుకని అంటే ఎక్కువ తినేసామనుకోండి వెంటనే నిద్రొచ్చేస్తుంది. తక్కువ తిన్నామనుకోండి ఆటోమేటిక్‌గా ప్రాణం హాయిగా తిరుగుతూ ఉంటది. లేతే భుక్తాయాసంతో కూర్చుండిపోతాం. లేతే నిద్రలోకి జారిపోతాం అనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే తక్కువ తింటే ప్రాణం హాయిగా కదులుతుంది. తక్కువ తిని ఎక్కువ సాధన చేయమని చెప్తున్నారనమాట.
ఆత్మను కప్పి ఉంచిన కోశములందు ప్రధానమైన అన్నమయ కోసము పై నియమములు పాటించడం ద్వారా అది జడముగా గుర్తించి అన్నమయ కోసము ఆత్మ కాదని మనం నిర్ణయించుకోవచ్చు. అంటే అన్నమయ కోశాన్ని దాటాలి అంటే మనము ప్రాసెస్ ఏం చేయాలండి? ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం? మన కంటికి కనిపించే దేహంగా, స్థూల దేహంగా, భౌతిక దేహంగా మనం చెప్పుకుంటున్నాం. మన స్వస్థితికి చేరుటకు చేయు ఆధ్యాత్మిక ప్రయాణానికి తెచ్చుకున్న సాధనం ఇదేంటండి? మామూలుగా తెచ్చుకోవాలా, మనం అనుభవించడానికి తెచ్చుకోవాలా, ఆస్తులు అనుభవించడానికి, తినటానికి, తిరగటానికి కాదనమాట. ఎందుకు తెచ్చుకున్నాము అంటే ఇది పనిముట్టుగానే చూడాలన్నమాట. మనం ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలంటే మనకు ఒక ఆధారం ఉండాలి. అది ఈ స్థూల దేహం అయి ఉండాలి అన్నమాట. కాబట్టి ఈ దేహాన్ని మనం సాధనగా భావించాలన్నమాట. శరీరం నాదే కానీ నేను శరీరాన్ని కాదు. నేను అని చెప్తామండి. శరీరం నాదే కానీ శరీరం నువ్వు అంటే కాదు. ఎందుకంటే నేను ఆత్మని కాబట్టి. శరీర దోషం ఏమీ లేదు. కేవలం మన కోరికలకు అనుగుణంగా పనులు చేయుటకే ఏర్పడింది. పాపం స్థూలం దాని తప్పేమన్నా ఉందా? మనసు చేస్తే తప్పు ఆలోచనలు, రైట్ ఆలోచనలు అని చెప్పుకుంటాం. కానీ స్థూలానికి ఏమీ తప్పు లేదండి. జస్ట్ మన కోరికలు తీర్చుకోవటం కోసమే తెచ్చుకున్నాం. అది మోక్షమైనా కావచ్చు, బాహ్య ప్రపంచం పట్ల మనం భోగించటమైనా కావచ్చనమాట. కాబట్టి ఇది పనులు చేయటానికి ఏర్పడింది. అనగా మన కర్మ ఫలాల ఫలితంగా ఏర్పడింది. అంటే మన శరీరాలకు సృష్టికర్తలం మనమే. ఈ దేహం ఎందుకొచ్చింది? నాకు అవసరం లేదంటే మనం ఎలా ఉండాలి? చేసే కర్మలు, ప్రారబ్ధ కర్మలని సాక్షిగా ఉండాలి. అంటే అవుననక, కాదనక యాక్సెప్ట్ చేయాలి. ఆగమ రాకుండా ఉంటది. మనం జ్ఞానవంతంగా చేయటం వలన సంచితం దగ్ధమవుతుంది. అలా అన్నప్పుడు మళ్ళీ జన్మ రాదు. కానీ మనం ఏం చేస్తామంటే ఆవేశాలు, రాగద్వేషాలు ఏదో రకంగా ఎక్కువ ఆలోచనల ద్వారాను మనం సంచిత మూటను పెంచుకుంటాం. ఆగాముల ద్వారా సంచిత మూట పెరిగిద్ది. అది మళ్ళీ జీరో అయ్యే వరకు మనం జన్మలెత్తుతూనే ఉండాలన్నమాట. అందుకని ఏం చేయమంటున్నారు? ఇది మన మన కర్మ ఫలాలే మనం దేహం తెచ్చుకున్నాం. దేవుడిచ్చింది కాదు. ఇది మనల్ని మనమే సృష్టించుకున్నది అని తెలుసుకోమని చెప్తున్నారనమాట. మన గమ్యాన్ని చేరేందుకు ఈ శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకోవాలి. అయితే వచ్చేసింది తెలీదు. అజ్ఞానం చేతనో, అవిద్య చేతనో మనము ఎలాగో వ్యవహరించేసాము అంతకుముందు జన్మల్లో. ఇప్పుడు ఈ మార్గంలో ఉన్నాగా స్వామివారు పదే పదే మనకి రోజు బోధిస్తున్నారు. ఎన్నో రకాలుగా చెప్తున్నారు. మరి ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మనం మన స్వాధీనంలో ఉంచుకోవాలి అంటే ముందు స్థూలాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఈ స్థూలానికి హితమైన ఆహారం మితంగా ఇవ్వాలి. మనం ఇందాకే చెప్పుకున్నాం. హితము అంటే సాత్విక గుణాన్ని పెంచేది అని. బావుంది గదా అని ఎక్కువ తినకూడదు. కొంచెమే తినాలన్నమాట. శుచిత్వం పాటించాలి. బాహ్యంగా శుచిత్వం అంటే రోజు చక్కగా స్నానం చేసి, ఉతికిన వస్త్రాలు ఏవో కొత్తయి ఏసుకోవాలని కాదండి. ఉతికిన వస్త్రాలు ధరించాలి. అయితే ఆంతరికంగా అంటే ఆలోచనలు మలిన పడకుండా చూసుకోవాలన్నమాట. ఆసన సిద్ధికి సమప్రాణాయామం చేయడం ద్వారా శరీరం శుద్ధి జరగాలి. మనకి సమాధి నిష్ట కావాలంటే 3 అవర్స్ కూర్చోగలగాలని చెప్తూ ఉంటారు స్వామివారు. దానికి ముందు ఒక్కసారి మనం ధ్యానంలో కూర్చుంటే మనకేమి రాదు కదా! ప్రాణాయామం చేయటం ద్వారా నెమ్మదిగా నిలకడొస్తది. ఎందుకంటే సమప్రాణాయామం చేయటం వలన ఒకేలాగా తీసుకుంటాం, ఒకేలాగా వదులుతాం. మధ్యలో కుంభకాలుంటాయి. అంటే ఏమైద్ది మనం బ్యాలెన్స్‌గా ఉంటాం అన్నమాట. ఎక్కడ ఆలోచనలోకి వెళ్ళదు. దాన్ని మనం చెప్పుకున్నాం. భృగుడి స్థానంలో దృష్టి నిలిపుంచుతాం. మనకి నామం పెట్టుకుంటాం. ఇవన్నీ ఒకదాని మీద ఒకటి మనం యాడ్ చేయటం వలన అది స్థిరంగా ఉంటదనమాట. అప్పుడు మనకి ఆసన సిద్ధి కలిగిద్దనమాట. అట్లా మనకి ఈ ప్రాణాయామం ద్వారా శరీరం శుద్ధి జరుగుతది. హితమిత ఆహారం ఎందుకంటే మనం తినే ఆహారంలో కొంత భాగం మనసుగా ఏర్పడుతుంది. సాధకునికి సహనము, ఓర్పు ఎంతో అవసరం. సాత్వికంగా ఉండాలి అంటే కళ్ళు పెళ్ళుని అంటుంటారు. అలా ఉంటే మనం ఏది సాధించలేము. కనీసం బాహ్య ప్రపంచంలో రిలేషన్స్ కూడా కరెక్ట్‌గా ఉండవనమాట. ఎంతో ఓర్పు, ఎంతో సహనంతో ముందుకు వెళ్ళాలనమాట. ఎన్నో అడ్డంకులొస్తాయండి. మనం సాధకులం కాబట్టి, వాళ్ళు మారొచ్చు కదా! మనమే మారాలా అంటే, వాళ్ళు మామూలుగా జీవులుగా వ్యవహరిస్తున్నారు. కానీ మనం సాధకులం. మనం మోక్షం పొందాలి. సాక్షాత్తు ఆ పరబ్రహ్మ నిర్ణయం మనం పొందాల్సుంటుంది. దీనికి మధ్యలో అనేక క్రమ సాధనలతో అనేక స్థితులున్నాయి. కాబట్టి మనకెంతో ఓర్పు, సహనం అనేది అవసరం కాబట్టి మనము అలా భుజించాలి. అలా సాత్వికమైన ఆహారం తినాలన్నమాట. అందుకొరకు సాత్విక ఆహారమైన కాయగూరలు, పళ్ళు, ఆకుకూరలు, ద్రవ పదార్థాలు తీసుకునటం వలన మనస్సు సాత్వికంగా ఉండటం వలన సహకరిస్తుంది. మనసు ఎప్పుడైతే సాత్వికంగా ఉంటదో శరీరం కూడా ఉంటదన్నమాట. ప్రాణం అనేది
ప్రాణ మనసులు రెండు పరస్పర ఆధారితం అన్నమాట. ఇవి ఈ శరీరాన్ని కంట్రోల్లో ఉంచడానికి ఇవి తోడ్పడతాయి అన్నమాట. కాబట్టి అదే రజోగుణ సంబంధమైన ఆహారం అనుకోండి, ఎలా ఉంటే ఎక్కువ కారాలు, ఉప్పు, పిల్లలు చూడండి బాగా ఘాటుగా తింటుంటారు. ఉప్పు, పులుపు ఎక్కువ తినకూడదు. మసాలాలు ఎక్కువ తినకూడదు. ఇవి తీసుకోవటం వలన ఏంటి అంటే కామక్రోధాదులు మొదలవుతాయి. కోరికలు పెరుగుతాయి. వాటికి అడ్డు చెప్పిన వాళ్ళ మీద క్రోధము వస్తదనమాట. కోపం క్రోధంగా మారుతది. ప్రతీకార వాంఛ ఇవన్నీ కూడా ద్వేషభావం పెరగటం ఇవన్నీ కూడా ఒకదాని ఒకటై వచ్చేస్తూ ఉంటాయండి. వాటిల్నే మనం అరిషడ్ వర్గాలుగా చెప్పుకున్నాం అనమాట. ఈ విజృంభించేస్తాయి. ఈ పులుపులు, కారాలు, ఉప్పులు ఇవన్నీ ఎక్కువ తినటం వలన ఏమైద్ది, మనకి ఇయన్నీ మనసులో ఈ ఆలోచన రూపంలో మనల్ని నిలవనివ్వవనమాట. తప్పు జరిగిపోయేట్టు చేస్తాయనమాట. సాధన నుంచి తప్పుకోవాల్సొస్తుందనమాట. అందుకని సాధకుడు సాత్వికమైన ఆహారాన్నే తీసుకోవాలి. ఏంటి ఆకుకూరలు, పళ్ళు, ఏదైనా కూరగాయలు, అలాగే ద్రవ పదార్థాలు తీసుకోవాలనమాట. సాధకుడు ఎప్పుడు ప్రశాంత చిత్తంతో ఉండాలి. అల్టిమేట్‌గా ఏంటంటే మనకేదైనా సాధనలో కూర్చున్నప్పుడు ఏదైనా వ్యవహారం జరిగింది. మనం ఏం చేసుకోవాలి? మనసంగ చూసుకోవాలి. నేను ప్రశాంతంగా ఉన్నానా లేదా? నేను కదిలిపోతున్నాను. కదిలిపోతే విక్షేపం అనమాట. నేను ప్రశాంతంగా ఉంటే సాక్షిగా ఉన్నట్టనమాట. అలా చెక్ చేసుకోవచ్చండి. ఆ ఒక్క పదంతో కూడా మనము సాధన పూర్తి చేసుకోవచ్చనమాట. సాధకుడు ఎప్పుడు కూడా ప్రశాంత చిత్తంతో ఉండాలి. శుచిత్వం అంటే బాహ్యంగా స్నానం చేసి శుభ్రమైన బట్టల్ని ధరించాలి. అలాగే అంతరంగంగా మనసునందు ఎటువంటి మలినపు ఆలోచనలు ఉండరాదు. ఇప్పుడు స్థూల శరీరం గురించి ఆలోచించి మనసులో ఆంతరికంగా ఈ ఆలోచనలు రావద్దంటే అవి కదిలితే దేహం కూడా కదిలిపోతుంది. ఏదో ఇచ్చేసి అలా చేసేయాలనుకున్నారనుకోండి, దేహం లేనిదే అది వర్కౌట్ అవ్వదు కదా! అందుకని ఆంతరికంగా కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. రాగద్వేషాలు లేకుండా చూసుకోవాలనమాట. ఈ శరీరం గమ్యం చేరే వరకు గమ్యం అంటే మనం ఒక లక్ష్యంతో వచ్చాము. మన స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి. ఆ గమ్యాన్ని చేరే వరకు జాగ్రత్తగా చూసుకోవడం అనేది అవసరం. వెహికల్స్ అయినా అంతే గదండీ! మనం చేరదామన్నా ఎళ్ళినప్పుడు ముందు అంతా సర్వీసింగ్ చేయించుకొని, పెట్రోల్ అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ప్రయాణం మొదలుపెడతాం అనమాట. అలాగే మన సాధనకి ముందు మన దేహాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, కంట్రోల్‌లో పెట్టుకుంటూ ఉండాలనమాట. చూసుకోవటం అవసరం. తర్వాత శరీర స్పృహ ఉండదు. ఒకసారి మన లక్ష్యం చేరిన తర్వాత ఈ దేహం ఉన్నా లేకపోయినా ఒకటే అన్నట్లు వ్యవహరిస్తాము. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే పాము తన కుబుసం ఇచ్చినట్టు. ఈ శరీరం నుంచి మనము శరీరంలో ఉంటూ మనం అశరీరిగా వ్యవహరిస్తాం అనమాట. ఈ శరీరం భవసాగరం దాటించడానికి నావ వంటిది మాత్రమే అని గుర్తుంచుకోవాలి. మనం ఈ ప్రపంచంలో ఎంత ఉన్నా సుఖదుఖాలు కామన్ అండి. అంటే భవసాగరంగా చెప్పుకుంటాం అనమాట. దీన్ని దాటించే నావగా గుర్తించాలి తప్ప, ఈ దేహం నేను దీన్ని ఇలా చేయాలి, అలా చేయాలని ఏదో ఆనందించటానికి, భోగించటానికి కాదు అన్నది మనము స్పష్టంగా తెలుసుకోవాలండి. ఇట్లా ఈ దేహాన్ని మనం ఎప్పటికప్పుడు శ్రద్ధగా మన స్వాధీనంలో ఉంచుకున్నట్లయితే స్థూల శరీరాన్ని అధిగమించవచ్చు. హరి ఓం అండి. అర్థమైందండి? సంధ్యా సాధన చేద్దాం. వెన్నుపూస నిటారుగా ఉండేట్లు కూర్చుందామండి. సంప్రాణాయామ ప్రాణముద్ర గాని, మనసుతో గాని అదుపు చేయొచ్చు. శ్వాసని ఎడమ వైపు వదిలి తీసుకుందామండి. అంతర్కుంభకం. రైట్ సైడ్ రిలీజ్ చేద్దాం. బాహ్య కుంభకం. శ్వాసను తీసుకుందాం. అంతర్కుంభకం. లెఫ్ట్ సైడ్ రిలీజ్ చేద్దాం. బాహ్య కుంభకం.
శ్వాసను తీసుకుందాం. అంతర్కుంభకం. రైట్ సైడ్ రిలీజ్ చేద్దాం. బాహ్య కుంభకం. శ్వాసను తీసుకుందాం. అంతర్కుంభకం. లెఫ్ట్ సైడ్ రిలీజ్ చేద్దాం. బాహ్య కుంభకం. శ్వాసను తీసుకుందాం. అంతర్కుంభకం. రైట్ సైడ్ రిలీజ్ చేద్దాం. బాహ్య కుంభకం. శ్వాసను తీసుకుందాం. అంతర్కుంభకం. లెఫ్ట్ సైడ్ రిలీజ్ చేద్దాం. బాహ్య కుంభకం. శ్వాసను తీసుకుందాం. అంతర్కుంభకం. రైట్ సైడ్ రిలీజ్ చేద్దాం. బాహ్య కుంభకం. శ్వాసను తీసుకుందాం. అంతర్కుంభకం. లెఫ్ట్ సైడ్ రిలీజ్ చేద్దాం. బాహ్య కుంభకం. శ్వాసను తీసుకుందాం. అంతర్కుంభకం. రైట్ సైడ్ రిలీజ్ చేద్దాం. బాహ్య కుంభకం. శ్వాసను తీసుకుందాం.